తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పంచాయతీ ఎన్నికల నగారా ఈరోజు మోగబోతోంది. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతోంది. సో నామినేషన్ దాఖలు చేయాల్సినటువంటి వాళ్ళకు ఎలక్షన్ కమిషన్ 11వ తారీఖు వరకు సమయం ఇచ్చింది. ఇది ఇలా ఉంటే బీసీ రిజర్వేషన్ ఇంకా హైకోర్టులో ఇవాళ స్టే ఇవ్వడం జరిగింది. అంటే నిన్నటికి వాయిదా వేయడం జరిగింది, ఇవాళకి వాయిదా వేయడం జరిగింది. సో వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు వాయిదా వేస్తే హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా కొట్లాడతాము. సో 42% రిజర్వేషన్ అప్పుడు, అంటే హైకోర్టు వద్దన్నాక, సుప్రీంకోర్టు వద్దన్నాక అప్పుడు మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక పక్క ఈరోజేమో నోటిఫికేషన్ రిలీజ్, మరో పక్క వీలు. అంటే ఏ రకంగా చూడాలి పంచాయతీని? అంటే కావాలనే ఇదంతా నాటకం ఆడుతున్నట్టు అనిపిస్తుందా? అంటే కాంగ్రెస్ కావాలనే పంచాయతీ ఎన్నికలు కోర్టు అని చెప్పి అదని చెప్పి ఒక పక్క ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. 11వ తారీఖు వరకు నామినేషన్స్ ఇవ్వాలా, 11వ తారీఖు వరకు నామినేషన్స్ వేయాలా? ఇప్పుడు నువ్వు రిజర్వేషనే ఇంకా ఇచ్చేయనప్పుడు ఏ స్థానాల్లో క్యాండిడేట్స్కి ఎవరికి బీ ఫామ్లు ఇస్తారు? వీళ్ళు ఎవరికి బీ ఫామ్లు ఇచ్చి ఎవరిని నించోమని చెప్తారు ఇంకా ఏం రెడీ కానప్పుడు? సో ఈరోజు తీవ్ర ఉత్కంఠ జరగబోతోంది హైకోర్టులో. మరి ఈరోజు తుది తీర్పు ఏం చెప్పబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంది చాలామందికి. అండ్ ముఖ్యంగా చూసినట్లయితే స్టే ఇవ్వలేం, ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే కోరిన పిటిషనర్ తరపు న్యాయవాదులు. బీసీ రిజర్వేషన్లపై విచారణ నేటికి వాయిదా, నామినేషన్లు వేయకుండా చూడాలని లాయర్ల రిక్వెస్ట్. అందుకు నో చెప్పిన హైకోర్టు చీఫ్ జస్టిస్. నామినేషన్లు వేయకుండా చూడాలని లాయర్లు రిక్వెస్ట్ చేసినంట. నామినేషన్ ఎందుకు వేయద్దు? ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు లాస్ట్ ఇయరే, గత ఏడాదే జరగాల, కానీ జరగకుండా వీళ్ళకు కూడా ఫీల్డ్లోకి పోతే హామీలు ఏం లేవు కాబట్టి అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత హైకోర్టు ఎప్పుడు అని ప్రశ్నిస్తే అప్పుడు మళ్ళా మూమెంట్ స్టార్ట్ అయింది. పంచాయతీ ఎన్నికలు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి, నిర్వహించాలని చెప్పి. సో ఇప్పుడు తీర్పు అయ్యే వరకు కూడా నామినేషన్లు వేయొద్దు, మేము అడ్డుకుంటాం అని లాయర్లు పిటిషనర్ తరపున లాయర్లు వాదించినారట. ఓకే, ఇదిలా ఉంటే వాదనలు ఇంకా జరగాల్సి ఉన్నదని ప్రకటన. 50% రిజర్వేషన్లు మించొద్దని సుప్రీంకోర్టు ఆదేశం తప్ప రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు ఆదేశం తప్ప 50% రిజర్వేషన్లు మించొద్దని సుప్రీంకోర్టు ఆదేశం తప్ప రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇచ్చారు. ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి సుదీర్ఘంగా సాగిన వాదోపవాదాలు విన్న తర్వాత సో నేడు సైతం కొనసాగనున్న వాదనలు, స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలువుదల చేసేలా బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది. బీసీ బిల్లుపై వాదనలు ఇంకా వినిపించాల్సి ఉండడంతో దాన్ని నేటికి వాయిదా వేసింది. బుధవారం సుదీర్ఘంగా జరిగిన వాదనల నేపథ్యంలో గురువారం మరోసారి ఆసక్తికర వాదనలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్పై వాదనలు జరిగే క్రమంలో రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, బీసీ సంఘాల నాయకులు హైకోర్టులోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చివరికి ఎన్నికల ప్రక్రియపై స్టేకు కోర్టు నో చెప్పడంతో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నిన్న ఉదయం ప్రారంభమైన వాదనలు సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగాయి. దాదాపు 28 మంది ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినందున తమకు వాదనలు వినిపించే అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం తరపున మరో న్యాయవాది కూడా వాదనలు వినిపించాల్సి ఉందని చెప్పడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు. గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ వాయిదా వేస్తూ మరి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా వాదనలు జరగబోతున్నాయి. మరి వాదనలు అయిన తర్వాత ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ చేసింది. ఒక పంచాయతీ ఎన్నికలను ఉద్దేశిస్తూ
ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ కార్డ్స్ని పంచుతుంది. అంటే బాకీల కార్డులను విస్తృతంగా పంచాయతీలలో పంచుతూ ఉన్నారు. అండ్ వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం మరి బీఫామ్లు ఇది అయిన తర్వాతనే ఇస్తాము, ఒకవేళ ఇది కాకపోతే పార్టీ పరంగా ఇస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో చూద్దాం మరి ఈరోజు ఏం జరగబోతోందో, కోర్టులో తీర్పు ఏం వెలువడబోతోంది. హైకోర్టులో ఒక పక్క పంచాయతీ ఎన్నికల నగారా మోగిందనే చెప్పుకోవాలి. అండ్ మరో పక్క పంచాయతీ ఎన్నికలైతే మోగిందని చెప్పుకోవాలి. 11వ తారీఖు వరకు టైం ఇవ్వడం జరిగింది నామినేషన్ దాఖలు చేయడానికి. మరి చూద్దాము మరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఎవరికి ఇస్తారు. అండ్ మిగతా పార్టీలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ బీఫామ్లు అట్లా ఇస్తే మిగతా పార్టీలు కూడా మరి బీసీల ప్రాతిపదికన మిగతా పార్టీలు కూడా అట్లనే బీఫామ్లు ఇస్తాయా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఈరోజు ఈవినింగ్ వరకు చూస్తే మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే ఇవాళ ఫైనల్ తీర్పు ఇస్తారా మరి చూడాలి. ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పారు. సో రాజ్యాంగంలో ఏం లేదు, 50% కంటే ఎక్కువ మించద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారు. బట్ నాకైతే మరి బీసీలను ఉద్దేశిస్తూ రిజర్వేషన్కే కల్పిస్తారేమో హైకోర్టు తీర్పు కూడా. ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ కూడా దీంట్లో క్యాలిక్యులేట్ అవుతుంది కదా అనే చెప్తా ఉన్నారు. బట్ చూద్దాం మరి ఏం జరుగుతుందో.